వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో కూల్ ఐ మాస్క్ నుంచి ఇలా వస్తుందండి. ఆలోవెరా కూల్ ఐ మాస్క్ మాట. దీని గురించి అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. అది ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఆలోవెరా కూల్ మాస్క్ అంటే ఇలా వస్తుందండి. ఈ లోపల ఈ వాటర్ లాగా ఉంటుంది, చూస్తున్నారా? ఇది ఆలోవెరా జెల్ మాట. చూడండి, ఆలోవెరా జెల్ మాట ఇది. దీనికి మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే బ్యాగ్కి ఇక్కడ ఇలాగ ఐస్ మీద పెట్టుకొని బ్యాగ్కి ఇలా పెట్టుకోవడానికి మనకి ఇటు ఇలాగా ఉంటుంది. రెండు పక్కల ఇలాగ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మాట ఇది. తర్వాత ఈ లోపల ఉన్నది ఆలోవెరా జెల్ ఇలాగైతే ఉంటుంది. మనకి గ్లాసెస్ మోడల్ లాగా ఇలాగ ఉంటుంది అన్నమాట. మన ఐస్కి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ లోపల మీరు గమనిస్తే దగ్గర నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? మ్యాగ్నెట్ ఒకటి ఉంటుంది బ్లాక్ కానీ. ఇదిగోటి కనిపించిందా? ఇప్పుడు ఇలా మ్యాగ్నెట్ లాగా వస్తుంది అన్నమాట. ఆ మ్యాగ్నెట్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ఐలిట్ చాలామందికి పెయిన్స్ వస్తాయి, ఎక్కువ స్క్రీన్ చూడటం బట్టి కదా. అంటే ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఎక్కువ ఇప్పుడు అంటే సిస్టమ్ మీద వర్క్ ఉన్నది, సాఫ్ట్వేర్ కానీ చదువుకున్న పిల్లలు కానీ ఎక్కువ స్క్రీన్కి ఎక్కువ ఇది అవ్వడం, ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ చూడటం బట్టి ఎక్కువ ఐ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇది పెట్టుకోవడం బట్టి కొంచెం రిలీఫ్ ఇస్తుంది అన్నమాట మన ఐస్ అనేది. దీన్ని బట్టి మ్యాగ్నెట్ ఉంటుంది ఇది. దాన్ని బట్టి మన ఐలిడ్ పెయిన్స్ అనేది, కళ్ళు లాగుతుండవు అంటారు కదా, చాలామందికి కళ్ళు లాగుతుంటాయి, ఎక్కువ చదివినా కూడా ఇలాగా లాగినట్టు అవ్వడం, అలాంటివన్నీ దీనివల్ల తగ్గుతాయి అన్నమాట. ఇది ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడైనా మనకి టైం దొరుకుతుంది, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందంటే మటుకు ఇది పెట్టుకొని రిలాక్స్ అవుతే మనకి ఒక 15 మినిట్స్లో మనకి పెయిన్స్ అవి తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హెడేక్ ఎక్కువగా ఉండడం బట్టి కూడా మనకు కళ్ళు ఆగుతాయి. హెడేక్ ఎక్కువగా ఇదంతా కళ్ళు ఆగుతున్నట్టుండి ఇదంతా బరువు అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఎక్కువ పని ఒత్తిడి బట్టి కానీ మనకి బిజీ లైఫ్లోనే మనకి ఏంటంటే ఎక్కువ వర్క్స్ వాటి బట్టి హౌస్ వైఫ్స్ అవని, ఇంట్లో పనులు, పిల్లలకు ఇది దాన్ని బట్టి హెడేక్స్ ఎక్కువగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది, పడుకుంటే నిద్ర పట్టదు. అలాంటి టైంలో కూడా మనం ఏంటంటే కొంతసేపు ఇది పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ దీనికి వస్తే బ్యూటీకి కూడా ఇది వాడుకోవచ్చు అండి. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా మనం నైట్ పడుకునే ముందు ఒక 15 మినిట్స్, అంటే నిద్రకి వెళ్ళే ముందు అన్ని పనులు అయిపోయి అలాగా రిలీఫ్గా పడుకుంటాం కదా. మనం 15 మినిట్స్ ఉంచడం బట్టి ఏంటంటే మనం ఐస్ పెయిన్ కానీ, హెడేక్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కంట్రోల్ అవ్వడం కానీ బాగా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇది డైలీ యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. డైలీ యూజ్ చేయాలని లేదు, మీకు ఎక్కువగా వర్క్ ఉంటుంది, ఎక్కువగా ఐ పెయిన్ ఉన్నది అన్నా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డార్క్ సర్కిల్స్ ఎవరికి ఎక్కువగా ఉంటున్నాయి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఎవరు పెట్టుకోవచ్చు అంటే 15 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. కొంతమంది అడగచ్చు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇది ఎలా యూజ్ చేసుకోవాలని. మామూలుగా ఇది మనకి మీషోలో దొరుకుతుందండి, ఆన్లైన్లోని. లేదు అంటే ఏదైనా ఆన్లైన్ అమెజాన్ ఎక్కడైనా మీరు కూల్ ఆలోవెరా మాస్క్ అని కొట్టండి, మీకు ఇది వస్తుంది. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. నేను ఎప్పుడు ఎక్కువ ఉన్నవి అవి నేను ఎప్పుడూ షేర్ చేయను, చూస్తుంటారు కదా నా వీడియోస్. నేను ఎక్కువగా
మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవే నేను ఎప్పుడూ షేర్ చేస్తుంటాను. ఎక్కువ కాస్ట్ చెప్పను. ఇది కొని కూడా 1 ఇయర్ అయిపోయిందండి. నేను వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు కావాలంటే ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటది. ఎందుకంటే ఈ జెల్ అనేది కూల్‌గా ఉంటది కాబట్టి మన ఐస్ మీద ఆ కూల్‌గా ఉన్నది పెట్టడం బట్టి ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తది. అయితే చాలామంది అడగొచ్చు హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్‌లో ఉండవు కదా! ఎలాగక్క అని. మరి లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా మంచి రిజల్ట్. ఎందుకంటే కూల్ ఉంటది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఓకేనా? ఇంకా దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.